సో టుడే మనము జిఎస్టీ సంబంధించిన ఓవర్వ్యూ, దానిలో ఉన్న కాన్సెప్ట్స్, బెనిఫిట్స్, ట్యాక్సెస్ వీటిని డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి స్క్రీన్ కనిపిస్తుందో లేదో కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. లేదు సార్. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కనబడుతుందా నాగార్జున? కనబడుతుందా? కనిపించట్లేదు సార్. కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు ఓకే? కనిపించట్లేదు సార్. రావట్లేదు సార్, చూడట్లేదు. కనిపిస్తుంది సార్. మ్యూట్లో పెట్టుకోండి. యా, చూడండి. సో జిఎస్టీ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. సో జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత 160 కంట్రీని జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ ఎవరంటే ఇండియాలో అటల్ బిహారీ వాజ్పేయి. మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2000లో. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. తర్వాత 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఎందుకు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు, వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, అవన్నీ కూడా ఫర్దర్ స్లైడ్స్లో తెలుసుకున్నాం. యా, సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఓకే, సో తర్వాత మనకి సర్వీస్ ట్యాక్స్ అలాంటివన్నీ వస్తాయి. ఓకేనా, సర్వీస్ కానీ ఇంకా గిఫ్ట్ ట్యాక్స్ అని, ఓకే, కార్పొరేషన్ ట్యాక్స్ అని, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కింద షో చేస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద షో చేస్తుంది. బట్ మనకి జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద తీసుకుంటాం. ఏటి మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది అంటే జిఎస్టీ సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. అమ్మడం, కొనడం, ఏదైనా సర్వీస్ ఇవ్వడం, వాటి మీద మనకి కాస్ట్ అనేది, ట్యాక్స్ అనేది కట్ చేసుకుంటారు. యా, సో ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారంటే కస్టమర్స్ నుంచి. ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కస్టమర్స్ నుంచి గవర్నమెంట్ ఇచ్చిన స్లాబ్స్ పరంగా వాళ్ళు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ రూపంలో మళ్ళీ వాళ్ళకి రిటర్న్ రావడం జరుగుతుంది సప్లయర్స్కి. ఓకే, ఇది మనకి స్మాల్ డెఫినేషన్. తర్వాత ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది. సో యూనిఫైడ్ అంటే ఏంటి, డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటంటే, యూనిఫైడ్ అంటే ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ట్యాక్స్, స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది యూనిఫైడ్ జిఎస్టీ. డ్యూయల్ సిస్టమ్ అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే ట్యాక్సెస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేసుకుంటుంది. ఎవరిది వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. ఈ రెండిట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు. దీన్ని డ్యూయల్ సిస్టమ్ అంటారు కదా. ఓకే, ఎందుకు ఇది మనకి జిఎస్టీ తీసుకొచ్చారంటే ఇండియా మొత్తం మీద కూడా 1 ట్యాక్స్, 1 నేషన్, 1 మార్కెట్ ఉండాలి. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పర్సంటేజ్ ఉండకూడదు. అన్ని రాష్ట్రాల్లో ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా, అమ్మినా, ఏ ప్రోడక్ట్ ఎక్కడ సప్లై చేసినా, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం సేమ్ పర్సంటేజ్లే, సేమ్ స్లాబ్సే ఉండాలి. అందుకోసం ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉంటారంటే రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్స్యూమర్స్ ఉంటారు. రెగ్యులర్స్ అంటే ఎవరు వస్తారు మనకి, వాళ్ళు నెల గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు, వాళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటారు. ఓకేనా, సో వీళ్ళకు 20 lakhs అబోవ్ ఉండాలి పర్ ఇయర్ టర్న్ ఓవర్. ఓకే, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు, రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్, వీళ్ళు సంవత్సరానికి 1% మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తారు. కాంపోజిషన్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఓకే, వీళ్ళు 1.5 crore పైన ఉంటుంది వీళ్ళ బిజినెస్ పర్ ఇయర్కి. తర్వాత అన్రిజిస్టర్డ్స్ అంటే చిన్న వ్యాపారస్తులు, రీటైలర్స్. ఓకేనా, వీళ్ళు 20 lakhs బిల్లోనే వీళ్ళ బిజినెస్ అనేది జరుగుతుంది, వీళ్ళని అన్రిజిస్టర్స్ అంటాం.
కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని వాడుకొని వదిలేసే వాళ్ళం కన్జ్యూమర్స్ అంటాం. వాళ్ళు గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయరు, అవన్నీ ఏం చూడరు. రెగ్యులర్స్కి కాంపోజిషన్స్కి మాత్రమే జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జిఎస్టీ నెంబర్ ఉంది అంటే వాళ్ళు కంపల్సరీగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, లేకపోతే దొరికిపోతారు. ఫేక్గా అమ్ముతారు, ఇల్లీగల్గా చేస్తున్నారు బిజినెస్ అనేసి రైట్స్ వచ్చి పట్టుకుంటారు. తర్వాత మనకి జిఎస్టీలో బెనిఫిట్స్ చూస్తే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ప్రీవియస్ మనకి ఒక 10-12 ట్యాక్స్లు ఉండేటివి, రకరకాల ట్యాక్స్లు ఉండేటివి. ఓకేనా, సర్చార్జ్, సెస్, తర్వాత సర్చేజ్ అండ్ సెస్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇలా చాలా ట్యాక్స్లు ఉండేటివి. వాటన్నిటిని తీసేసి ఏం చేశారంటే సింప్లిఫైడ్ చేశారు ట్యాక్స్ స్ట్రక్చర్ని. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా, గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసే విధంగా, సింపుల్గా ఉండే విధంగా, ఈజీ కంప్లైంట్స్, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఈజీగా గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసే విధంగా తయారు చేశారు. ఎందుకు, ఇండియాలో ఎక్కువగా ట్రేడింగ్ కానీ ఇండస్ట్రీ ఎక్కువగా జరుగుతాయి కాబట్టి. ఓకే, అలా చేయడం వల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది కాబట్టి. ఇవి మనకి మెయిన్ బెనిఫిట్స్ కింద తీసుకొచ్చారు. అన్నెసెసరీ ట్యాక్సెస్ అనేది తీసేసి కొన్ని 3 ట్యాక్సెస్ మాత్రమే పెట్టి దాంట్లో సింపుల్గా గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేయడం జరిగింది. ఈ బెనిఫిట్స్ వచ్చేసి దీంట్లో మనకి ప్రీవియస్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. సెంట్రల్ ట్యాక్స్ కింద మనకి ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి, ఎస్సిడి, ఈ ట్యాక్స్ అన్నీ కలిపి సెంట్రల్ ట్యాక్స్ కింద కలిపేశారు. ఈ స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ మిక్స్ చేసి స్టేట్ ట్యాక్స్ కింద కలిపేశారు. అంటే ఇలా మ్యాక్సిమం మనకి ఒక 10-15 ట్యాక్స్లు ఉన్నాయి ముందు వ్యాట్లో ఉన్నప్పుడు. అలా తీసేసి ఏం చేశారంటే మిక్స్ చేసి 3 ట్యాక్స్లు పెట్టారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అనేసి. అవి చూద్దాం. కాంపోనెంట్స్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, వీటిని కాంపోనెంట్స్ అంటాం. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది సార్ అంటే, ఆంధ్రప్రదేశ్లోనే కొని ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో పర్చేజ్ చేసావు, ఒంగోలులో సేల్ చేసావు, అప్పుడు రెండు కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సే పడుతుంది. విజయవాడలో పర్చేజ్ చేసావు, చిత్తూరులో సేల్ చేసావు, అప్పుడు కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సే పడుతుంది. వైజాగ్లో పర్చేజ్ చేసావు, కడపలో సేల్ చేసావు, అప్పుడు కూడా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సే పడుతుంది. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏపీలో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఐజిఎస్టీ అనేది ఎప్పుడు పడుతుంది అంటే, ఐజిఎస్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక నుంచి పర్చేజ్ చేసావు, ట్యాక్స్ ఐజిఎస్టీ పడుతుంది. తెలంగాణకు సేల్ చేసావు, ట్యాక్స్ ఐజిఎస్టీ పడుతుంది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో తర్వాత మహారాష్ట్రకి సేల్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్సే పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి కొనినా అమ్మినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో మన రాష్ట్రంలో కొని అమ్మితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, చూడండి, ఈ 3 ట్యాక్స్లలో ప్రీవియస్ ట్యాక్స్లన్నీ కలిపి ఏ దాంట్లో ఏం వేశారని చూపించాడు. సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఇవన్నీ కలిపి 4 సిజిఎస్టీలో మిక్స్ చేశాడు. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ కలిపి హెచ్జిఎస్టీ కింద మిక్స్ చేశాడు. ఐజిఎస్టీ కింద సివిడి అండ్ ఎస్సిడి అండ్ సిఎస్టీ, ఈ ట్యాక్స్లన్నీ కలిపి ఐజిఎస్టీ ట్యాక్స్లో మిక్స్ చేశారు. ఓకే, సో అది ఎగ్జాంపుల్ చూడండి. విత్ ఇన్ ద స్టేట్ సెల్స్, లొకేషన్ ఆఫ్ సెల్, ప్లేస్ ఆఫ్ సెల్ రెండు ఆంధ్రప్రదేశ్. ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది, దీన్ని ఇంట్రా స్టేట్ అంటాం. ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఒకే స్టేట్లోనే కొని అమ్మడం వల్ల మనకు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ప్లేస్ ఆఫ్ సెల్, లొకేషన్ ఆఫ్ సెల్. తర్వాత అవుట్ సైడ్ సేల్స్, లొకేషన్ ఆఫ్ సెల్, ప్లేస్ ఆఫ్ సెల్. లొకేషన్ ఆఫ్ సెల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సెల్ తెలంగాణ. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది, ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్. తర్వాత గవర్నమెంట్ ప్రతి కంపెనీ ఒక జిఎస్టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది 15 డిజిట్స్తో. సో మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి లాస్ట్ మన ఇండియా మ్యాప్లో లాస్ట్ వరకు 37 వరకు నెంబరింగ్ ఉంది. 01, 02, 03, 04, 05 అలా 37 నెంబర్ వరకు స్టేట్ కోడ్ ఇచ్చింది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నెంబర్
2 డిజిట్స్ నెంబర్ ప్రొవైడ్ చేస్తుంది. సో మంది ఇంతకుముందు తెలంగాణ విడిపోకముందు మనకి మన యొక్క నెంబర్ వచ్చేసి 28 27 ఉన్నింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత స్టేట్ కోడ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ. అలా 01 జమ్మూ కాశ్మీర్, 07 ఢిల్లీ, తర్వాత 33 తమిళనాడు, 29 కర్ణాటక, ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్ నెంబర్తో ప్రొవైడ్ చేసింది. తర్వాత మన కంపెనీ యొక్క మన కంపెనీకి సంబంధించి మన యొక్క పాన్ నెంబర్ ఏదైతే ఉందో అదే జిఎస్టీ నెంబర్లో పాన్ నెంబర్ యాడ్ అవుతుంది. తర్వాత ఎంటిటీ కోడ్ అనేది నార్మల్గా ఉంటుంది, డిఫాల్ట్ జెడ్ అనేది నార్మల్గా ఉంటుంది, లాస్ట్లో ఆల్ఫాబెట్ అయినా న్యూమరిక్ అయినా వస్తుంది చెక్ కోడ్. తర్వాత హెచ్ఎస్ఎన్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటాం. మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఓకేనా? సో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది కంపల్సరీగా. ఇది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఆ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్కి సంబంధించిందని తెలియడం కోసం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనం కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముండాలి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జిఎస్టీ పోర్టల్లో ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. తర్వాత మనకి ఇండియాలో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయంటే 5 స్లాబ్స్ ఉన్నాయి. 0%, 5%, 12, 18, 28. ఇవి అప్పుడప్పుడు మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే, 28 to 18కి వస్తాయి, 18 to 12కి వస్తాయి, 12 to 5కి పోతాయి, 5 to 0కి అవుతాయి. అప్పుడప్పుడు మధ్యలో మార్చడం కూడా జరుగుతూ ఉంటుంది. 3% అని, 7.5% అని అప్పుడప్పుడు మన యొక్క సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ మారుస్తూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, ఎగ్జామ్ట్ అంటే 0% కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5% కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 12 కింద ఏ పర్సెంటేజ్ వస్తాయి, 18 కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చున్నాం. ఓకే, ఒకసారి చూడండి. 0% కర్డ్, ఎగ్స్, హనీ, బేసన్, ప్రసాదం, వీటన్నిటి కూడా ఎగ్జామ్ట్ గుడ్స్ అంటాం. 5% కింద షుగర్, టీ, న్యూస్ ప్రింట్, అంబ్రెల్లా, ఇవన్నీ 5%. ఇప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్ ఏంటాయి. ఓకే, ఇది ఓల్డ్ స్లైడ్ అనమాట. 12% కింద బట్టరు, గీ, ఆల్మండ్స్, కోకోనట్, ఇవన్నీ 12% కిందకి వస్తాయి. 18% కింద సో మనకి టూత్ పేస్ట్, ఐరన్, స్టీల్, ఇవన్నీ 18% కిందకి వస్తాయి. 28 కిందకి వచ్చేసి పర్ఫ్యూమ్, ఓకే, సిమెంట్, కన్జ్యూమర్, మోటార్ సైకిల్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. అడిషనల్ సెస్ కూడా పడుతుంది. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, క్రికెటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అడిషనల్ సెస్ కూడా పడుతుంది. హండ్రెడ్ పర్సెంట్ గూడ్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తారో చూడండి. 18 కింద కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి, 28 కింద కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి, 12 కింద కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి, 5 కింద కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి, ఎగ్జామ్ట్ కింద కొన్ని పర్సెంటేజ్ ఉన్నాయి. చూడండి, రెగ్యులర్ డీలర్స్ అని ఎవరిని అంటారంటే నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రికల్చర్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్. సో 10 lakhs అబోవ్ చేస్తే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఇవి? మిజోరాం, ఛత్తీస్గఢ్, ఓకేనా, జార్ఖండ్. ఓకే, అటుపక్క మ్యాక్సిమం కొండ ప్రాంతాలు, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ కాబట్టి వాళ్ళకి లిమిట్ వచ్చేసి 10 lakhs ఇచ్చింది గవర్నమెంట్. రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏమొస్తాయి? బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీటికి పర్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 20 lakhs అబోవ్ ఉంటేనే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్కి అప్లికబుల్ అవుతారు. వీళ్ళు నెల గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండాలి, రిటర్న్స్ పే చేస్తూ ఉండాలి. కాంపోజిషన్ స్కీమ్. సో వీళ్ళు వచ్చేసి 1.5 crore జరుగుతుంది పర్ ఇయర్కి. వీళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే పే చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ఎలాంటి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు. ఓకే, బట్ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఐటీస్ రూపంలో గవర్నమెంట్కి పే చేయొచ్చు. మళ్ళీ ఐటీస్ని తెచ్చుకోవచ్చు కూడా రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్స్కి అలాంటి ఛాన్స్ ఉండవు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. కాంపోజిషన్ రెగ్యులర్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఇదే అండి మనకు మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనకి టోటల్గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. దీంట్లో ప్రొసీజర్ కూడా ఒకటి ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు మెటీరియల్లో. ఒకసారి మెటీరియల్ మీరు ఫాలో అవ్వండి. సో మనకి లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేది ఆడిటర్లు యూజ్ చేసుకుంటారు, లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేది. సో ఐటెంలో ట్యాక్స్ ఇచ్చేది మనం అనమాట.
బిజినెస్ పర్సన్స్ ఐటెంలో ట్యాక్స్ ఇవ్వాలి. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. ట్యాక్స్ ఇన్వాయిస్ ఒకటి ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే దానిలో ట్యాక్స్ ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై అంటే 0% ఎగ్జాంప్టెడ్ గుడ్స్ అనమాట, వాటికి ట్యాక్స్ ఉండదు. దాన్ని బిల్ ఆఫ్ సప్లై అంటాం. టోటల్గా మనకు 18 రిటర్న్స్ ఉంటాయి. 18లో రెగ్యులర్గా యూజ్ చేసేది ఒక 10 11 యూజ్ చేస్తారు. జిఎస్ఆర్ 1 అంటే సేల్స్ అని, జిఎస్ఆర్ 2 అంటే పర్చేస్ అని, జిఎస్ఆర్ 3B అంటే పర్చేస్ సేల్స్ 2 అని, జిఎస్ఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈ 2 క్లాసెస్లో? రేపటి నుంచి మనము జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీ సంబంధించి డిస్కస్ చేస్తూ వెళ్తాం. జిఎస్టీ సంబంధించి కూడా. ఓకే, క్లియర్? సరే, లాస్ట్ క్లాస్ డే ఆ గ్రూప్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? గ్రూప్ క్రియేషన్. పెడదాం.